ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తోంది. ధురంధర్ 2 ద రివెంజ్ ఆదిత్య ధర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి ఈ మూవీ కంటిన్యూ అవుతుంది. జస్కిరాజ్ సింగ్ రాంగి, రణ్వీర్ సింగ్, హంజా అలీ మజారీగా పేరు మార్చుకుని పాకిస్తాన్లోని లయరీ గ్యాంగ్ వార్స్లోకి ఎంటర్ అయ్యి ఇండియాకి అగేన్స్ట్గా పనిచేసేవాళ్ల అంతు ఎలా చూశాడు అనేదే మెయిన్ ప్లాట్. పాకిస్తాన్ ముకద్దర్ ఇప్పుడు హిందుస్థాన్ డిసైడ్ చేస్తుంది అనే ఇంటెన్స్ డైలాగ్ చుట్టూ జస్కిరాజ్ బ్యాక్ స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ మొత్తం ఒక మ్యాసివ్ రివెంజ్ డ్రామాగా నడుస్తుంది. మూవీని డైరెక్టర్ చాప్టర్స్గా డివైడ్ చేశారు. ద బర్న్ట్ మెమరీ అనే ఫస్ట్ చాప్టర్తో స్టార్ట్ అయ్యి జస్కిరాజ్ బ్యాక్ స్టోరీని చాలా ఎమోషనల్గా చూపించారు. పేసింగ్ విషయానికి వస్తే ఫస్ట్ 50 మినిట్స్ చాలా ఫాస్ట్గా గ్రిప్పింగ్గా ఉంటుంది. కానీ మూవీ లెంత్ ఆల్మోస్ట్ 3 hours 49 minutes అవడం వల్ల సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించొచ్చు. అయినా సరే స్టోరీలో ఉన్న ఇమోషన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మనల్ని స్క్రీన్కి అతుక్కుపోయేలా చేస్తాయి. కాస్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు రణ్వీర్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఆయన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒక ఇండియన్ స్పైగా ఆ రేజ్, ఆ వయలెన్స్ అండ్ ఇమోషనల్ వల్నరబిలిటీని చాలా న్యాచురల్గా చూపించారు. ఆర్ మాధవన్ గారు అజయ్ సాన్యాల్గా చాలా ఎఫర్ట్లెస్గా యాక్ట్ చేశారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. మేజర్ ఇక్బాల్గా అర్జున్ రాంపాల్ హీరోకి సరైన పోటీ ఇచ్చారు. ఇంకా సంజయ్ దత్, రాకేష్ బేడీ అండ్ సారా అర్జున్ వాళ్ల రోల్స్కి 100% న్యాయం చేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు చాలా వైలెంట్గా, రాగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ అండ్ డిస్టర్బింగ్ యెట్ హైలీ ఎంగేజింగ్ ఇంటర్వెల్ ఇది. అక్కడ వచ్చే ఎలివేషన్ తర్వాత సెకండ్ హాఫ్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు మూవీ వేరే లెవెల్కి వెళ్తుంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ అక్కడ డిజైన్ చేసిన ట్విస్ట్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ ఎక్స్ప్లోజివ్ ఫైనల్ యాక్ట్ అండ్ ఆ ఎండింగ్ ట్విస్ట్ చూశాక థియేటర్లో ఆడియన్స్ గట్టిగా క్లాప్స్ కొడతారు. ఒక పర్ఫెక్ట్ అండ్ హైలీ సాటిస్ఫైయింగ్ కంక్లూజన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి సెకండ్ హీరోలా పనిచేసింది. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్గా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఓవరాల్గా మీకు పేట్రియాటిజం, రా యాక్షన్ అండ్ ఇంటెన్స్ స్పై థ్రిల్లర్ సిస్టమ్ ఉంటే ఈ మూవీని డెఫినెట్లీ థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కానీ ఎక్సెసివ్ వైలెన్స్, ఏ సర్టిఫికేట్ అండ్ నియర్లీ 4 hours లెంత్ వల్ల ప్రశాంతమైన సినిమాలు ఇష్టపడే వాళ్లకి కొంచెం ఎగ్జాస్టింగ్గా అనిపించొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 4.4 stars out of 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఆ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్స్ ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.